నాకు నిన్న ఒక వ్యక్తి కామెంట్ పెట్టాడు. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించే వీడియోలు చేస్తావు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి వైసీపీ పార్టీ గురించే చెప్తుంటావు. వాళ్ళకే సపోర్ట్ చేస్తావా? ఏరే వాళ్ళకి సపోర్ట్ చెయ్యవా అని. నేను జగన్మోహన్ రెడ్డి గారికి, వైసీపీ పార్టీకి సపోర్ట్ కాదు. ఎవరైతే మంచి చేస్తారో, ఎవరైతే ఏ ప్రభుత్వం అయితే బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటుందో ఆ పార్టీకి నేను సపోర్ట్ చేస్తా. ఖచ్చితంగా అది 100కి 100%. ఎందుకంటే గతంలో ఏదైతే వైసీపీ పార్టీ 2019 నుంచి 2024 దాకా అద్భుతాలంటే అద్భుతాలు సృష్టించాయి కాబట్టి, ఏదైతే కుల మత భేదం లేకుండా, పార్టీకి సంబంధం లేకుండా ప్రతి ఒక్క పథకం అర్హత ఉన్న వ్యక్తికి అందించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన అందించారు. అందులో ఇంకొకటి ఏంటంటే గొప్ప విషయము, నీకు ఏదైతే పథకాలు రావో, పథకాన్ని ఒకవేళ మిస్ అయిందో ఎందుకు రాలేదు అనే విధంగా గడప గడపం ప్రోగ్రాం పెట్టి నాయకుల్ని ప్రతి ఒక్కరిని వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏదైతే నీకు పథకం రాలేదో పథకం అందించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించాడు. అదేవిధంగా నాకు అన్నిటికంటే ముఖ్యమైన విషయం జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో, ఇప్పటివరకు ఏ రాష్ట్ర చరిత్రలో అంటే మన రాష్ట్ర చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు చేయని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించారు. వాటిల్లో ముఖ్యమైనవి ఏంటంటే విద్య అనేది నెంబర్ 1 అంటే నెంబర్ 1. నువ్వు చదువుకుంటేనే మిగతా అన్నీ సంపాదించుకోవచ్చు అనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం. అదేవిధంగా ఏదైతే స్కూల్స్ విషయంలో అద్భుతాలంటే అద్భుతాలు సృష్టించాడు. అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం, ఇప్పటివరకు ఇంగ్లీష్ మీడియం అనేది ఏ ప్రభుత్వం తీసుకురాలా, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చారు. ఏదైతే పేద పిల్లలు కానీ చదువుకోవాలి ఇంగ్లీష్ మీడియం అనే విధంగా ఇంగ్లీష్ మీడియం అది ఇచ్చాడు. అదేవిధంగా స్కూల్స్లో స్కూల్ జాయిన్ అయిన స్టార్టింగ్ రోజు నుంచే బుక్స్, బ్యాగు, యూనిఫాము, షూ అన్ని వసతులు కల్పించారు. అదేవిధంగా ఫుడ్ విషయంలో నెంబర్ 1 అంటే నెంబర్ 1గా తీర్చిదిద్దాడు. అదేవిధంగా స్కూల్స్లో కూర్చోడానికి బెంచీలు, డిస్ప్లే బోర్డ్స్ కానీ, బాత్రూమ్స్ కానీ చాలా అంటే చాలా వసతి కల్పించాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇలా తర్వాత ఆరోగ్యం విషయంలో నేను చాలామందిని చూసిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కళ్ళారా అంటే స్పష్టంగా చూశాను కాబట్టి చెప్తున్నా. చాలామంది పాపం ఆరోగ్యం చేయించుకోవడానికి డబ్బులు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ కార్డు మీద చాలా అంటే చాలా జబ్బులు ఆరోగ్యశ్రీ మీద చేయించుకున్నారు. అదేవిధంగా చేయించుకున్న తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు పని చేయకపోతే నెలకు 5,000, 10,000 వాళ్ళ అకౌంట్లో పడే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అందించింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. అదేవిధంగా కరోనా, మీరు ఆలోచించండి. కరోనా టైంలో ఎంతమంది ఇబ్బంది పడ్డారో. కొంతమంది అయితే తిండికి కానీ లేక అల్లాడిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వాళ్ళకందరికీ అండగా ఉండి మీకు ఏ ఇబ్బంది రాదు, మీకు ఏ ఇబ్బంది ఉన్నా నేనున్నా అనే విధంగా భరోసా కల్పించి అండగా నిలబడ్డారు బడుగు బలహీన వర్గాలకి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు 3 సంవత్సరాలే చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాలు కరోనా కింద పోయింది. ప్రపంచ దేశాలు మొత్తం ఇదైపోయింది. నేను ఈ 3 సంవత్సరాలు చేసింది. ఈ 3 సంవత్సరాల్లో కంపెనీలు తీసుకొచ్చాడా? ఏదైతే నవరత్నాల్లో భాగంగా మొత్తము ఏదైతే హామీలు ఉన్నాయో ఆ హామీలు నెరవేర్చాడా? తర్వాత మెడికల్ కాలేజ్, ఇప్పటివరకు మెడికల్ కాలేజు బాబు గారు కానీ తీసుకురాలని కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. తర్వాత సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, ఇవన్నీ అసలు అద్భుతం అంటే అద్భుతాలే. కేంద్ర ప్రభుత్వమే జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తించి ఇవే పథకాలు మా రాష్ట్రంలో కానీ పెట్టుకుంటామని కొన్ని రాష్ట్రాలు కానీ ప్రకటించాయి. ఏ సచివాలయం అయితే వాలంటరీ వ్యవస్థ కానీ ఇవి మాకు కానీ పెట్టుకుంటామని. అదేవిధంగా అన్నీ ఒకటనే కాదు చెప్పుకోవడానికి. ఆసరా కానివ్వండి, వికలాంగులు పింఛను కానివ్వండి, అసలు అవ్వాతాతలకు గతంలో పింఛన్లు తీసుకోవడానికి పంచాయతీ ఆఫీసులో గంటలు నిలబడి రోజులు తరబడి ఉండేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అటన్నిటికి ఫుల్ స్టాప్ పెట్టి ఇంటి దగ్గరికే తెచ్చిచ్చే విధంగా పరిపాలించారు. అందుకని నేను జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయడానికి కారణాలు అవి. మంచి చేశాడు కానీ. అదేవిధంగా 2024లో టీడీపీ పార్టీ గెలిచింది.
వైసీపీ పార్టీ ఓడిపోయింది. ఎంత మంచి పనులు చేసినా సరే వైసీపీ పార్టీ ఓడిపోయిందంటే అది మనం ఎవరము ఊహించలేనిదది. నేనైతే అసలు ఊహించలా. నా వరకు చెప్తున్నా. నా వరకైతే నేను ఊహించలే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అద్భుతాలు సృష్టించారు. అంటే అద్భుతాలు సృష్టించారా? తప్పులు గాని చేయలేదా? అని కొంతమంది అడుగుతారు. తప్పులు చేస్తారబ్బా! మనిషి అనేది ఎవరైనా సరే 100కి 100% ఎవరు మంచి చేయలేరు. చేయలేరు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో వాటికి 100కి 90% చేశాడా? చేయలేదా? మంచి పరిపాలన అందించాడా? లేదా? అంత దరిద్ర పరిపాలన అయితే చేయలేదు కదా జగన్మోహన్ రెడ్డి గారు. దానికి నేను మద్దతు తెలపగలుగుతున్నా. మద్దతు తెలిపింది కానీ అందుకే. కానీ సరే టీడీపీ పార్టీ ఓడిపోయింది. వైసీపీ పార్టీ ఇప్పుడు టీడీపీ పార్టీ గెలిచింది 2024లో. కానీ టీడీపీ పార్టీ చేయాల్సిందేంటి? అభివృద్ధి చేయాల. అభివృద్ధే కదా మనం కావాల్సింది. ఏదైతే మేనిఫెస్టో ఇచ్చాడో సూపర్ 6 అని, సూపర్ 6 చేయాలా, వాటిని మనం కోరుకోవాలనే విధంగా మనమందరం కోరుకుండేది గాని. టీడీపీ ప్రభుత్వాన్ని గాని కోరుకుండేదేంది కోరుకుండేది గాని మేము అదే. నేను కోరుకుండేది గాని అదే. బాగా చేయాలా, మంచి పరిపాలన ఇయ్యాలా. అప్పుడు గాని నేను టీడీపీకి మద్దతు ఎందుకు చేయను? టీడీపీకి మద్దతు చేస్తా. మంచి చేసేది చేస్తా. మంచి చేయకపోతే మనం మద్దతు ఎ ఎ ఎలా చేస్తాం? టీడీపీ పార్టీ నాకేం కక్ష లేదు. వైసీపీ పార్టీ మీద మంచి చేసినోళ్ళకే మేము మద్దతు తెలుపుతాం. నేనే కాదు ఎవరైనా అంతే. మంచి చేసినోళ్ళకే మద్దతు తెలిపే అనే విధంగా నేనైతే మద్దతు తెలుపుతాను. టీడీపీ పార్టీయే చూడండి. ఇప్పుడు టీడీపీ పార్టీ గెలిచింది. అది ఘన విజయంగా గెలిచింది. బాబు గారు, జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు అదే కేంద్రం మద్దతుతో కూటమి గెలిచింది. గెలిచిన తర్వాత చేయాల్సింది ఏంది? సూపర్ 6 మేనిఫెస్టోలో ఇచ్చిన సూపర్ 6 హామీలు నెరవేర్చాల. ఏదైతే గతంలో టీడీపీ పార్టీ మీద ఎవరైతే అరాచకం చూపించారో, ఎవరైతే ఇది చేశారో వాళ్ళ వరకు చట్టపరంగా తీసుకోవాల. ఇప్పుడు కొంతమంది కార్యకర్తలను హింసించారు. తర్వాత ఏదైనా ఇది చేశారంటారు కదా! వాళ్ళ వరకు చట్టపరంగా తీసుకొని శిక్షిస్తే టీడీపీ పార్టీ కానీ ఓకే. కరెక్ట్‌గా చేసిందిరా బాబు అని అనుకుంటారు. కానీ టీడీపీ పార్టీ చేసిన అరాచకం, విధ్వంసము దేశ చరిత్రలో కాదు రాష్ట్ర చరిత్రలో ఇప్పటి వరకు ఎవరు చేసుండరు. అంత అరాచకం సృష్టించింది. అవునా కాదా? అది ప్రతి ఒక్కరికి తెలిసిందే. కార్యకర్తల్ని మీద దాడి చేసి వాళ్ళ ఆస్తులను ధ్వంసం చేసింది. పైపెచ్చు వీటన్నిటికంటే ఇంకో ఘోరం ఏందంటే వైఎస్ఆర్ విగ్రహాలను గాని తగలబెట్టారు చూడండి. వైఎస్ఆర్ విగ్రహాలు తగలబెడితే ఏమొచ్చిద్ది? వాటిని సచివాలయాలన్నీ ఆస్తులు ధ్వంసం చేశారు. అయిపోయింది. తర్వాత ఇప్పుడు ఏకంగా ఏదైతే వైసీపీ పార్టీ కార్యాలయం తాడేపల్లిలో ఉన్న కార్యాలయాన్ని గాని మొత్తం సగం పూర్తయిన కార్యాలయం గాని కోర్టు పరిధిలో ఉన్నా గాని కోర్టు మాటలు గాని లెక్క చేయకుండా కూల్చేసింది. అది ఎంత దారుణమో చూడండి. ఇట్టడి చేస్తే ఎంత ఇదొచ్చిద్ది. పైపెచ్చు ఇంకోటేంటంటే గతంలో ఏదైతే వైసీపీ పార్టీ చేసే మంచి పథకాలన్నీ ఏదైతే విద్యా వ్యవస్థలో గానీ, ఆరోగ్య వ్యవస్థలో గానీ మిగతా చాలోటి మీద విషం చిమ్మింది. రాష్ట్ర ప్రజలకి ఏ అయితే మంచి జరుగుతో, రాష్ట్ర ప్రజలు ఏ అయితే లబ్ధి పొందుతున్నారో, ఏ అయితే జనాల ఆదర్శం తీసుకుంటున్నారో వాటన్నిటి మీద విషం చిమ్ముతూ విష ప్రచారం చేసింది. పైపెచ్చు నిన్న ఒక ఉదాహరణ చెప్తా చూడండి. టీడీపీ పార్టీకి సంబంధించిన పచ్చ మీడియా ఛానల్స్, కొన్ని పచ్చ మీడియా పత్రికల్లో కొన్ని వెబ్సైట్లు, యూట్యూబ్ ఛానళ్ళు గానీ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులెళ్లారు. పులివెందులెళ్ళిన తర్వాత జనాలందరుగా ఒక్కసారిగా అభిమానులు, కార్యకర్తలు, నాయకులు మొత్తం ఒక్కసారిగా ఇంటి మొత్తం గుమ్ముగూడారు. ఎక్కువ ఒత్తిడి జరిగింది. ఒత్తిడి జరిగి అక్కడున్న అద్దాలు ఏదైతే తలుపు కిటికీలకి సంబంధించిన అద్దాలు కొన్ని పగిలాయి. పగిలితే దానికి ఏమి వ్యవహారం సృష్టించారో తెలుసా? జగన్ గారి మీద రాళ్లతో దాడి, సొంత కార్యకర్తలే, సొంత నాయకులే దాడి చేశారు. వైసీపీ పార్టీకి ఫుల్ వ్యతిరేకత ఉంది అని చెప్పారు. మరి చూడండి, మరి ఇంక దేనికి సపోర్ట్ చేయాలో మీరే ఆలోచించండి. తిట్టండి మీరు. నన్ను తిడతారు, చాలామంది తిడుతున్నారు. నువ్వు బాబు గారికి టీడీపీ పార్టీకి చెప్పే అంత తోడువే నువ్వు అది చెప్పా. ఒక సామాన్యుడిగా మీకెట్టా ఇలా ప్రశ్నించడం, ఇలా అడగడం తెలవదు. తిట్టడం ఒకటే తెలుసు. నేనేం తిట్టడంలా ఎవరిని నారా చంద్రబాబు నాయుడు గారిని తిట్టను, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టను, పవన్ కళ్యాణ్ గారిని తిట్టను, లోకేష్ బాబు ఎవరిని తిట్టను. జరిగిన సంఘటనలు చెప్తున్నా. ఎంత నీచ ప్రచారం చేస్తున్నాయంటే మీరే ఆలోచించండి ఒకసారి.
సరే అది పక్కగా పెట్టండి. ఇప్పుడు వైసీపీ పార్టీ కార్యాలయాన్ని కూల్చేసింది. అక్రమ కూలటం కూల్చేసింది. ఇప్పుడు టీడీపీ పార్టీ కట్టించిన పార్టీ కార్యాలయం గాని, పార్టీ ఆఫీసులు గాని నిజాయితీగా తీసుకున్నారా? అయి గాని లీజుకు తీసుకున్నయి కాదా? ఒక్కొక్కటి మరి 99 సంవత్సరాలు లీజుకి తీసుకున్నయున్నాయి. వాటియంటే ఏంది? మరి ఏది చెప్పుడు? ఎవరు తప్పు చేయలేదు? ఎవరు తప్పు చేశారు? ఎవరు చేశారు? ఎవరు న్యాయం చేశారు? ఇవన్నీ ఒక బేగర్ చేసుకుంటే ఎవరికి సపోర్ట్ చేయాలో మీరే ఆలోచించండి. ఎవరికి మేలు చేశారా? జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పేందని నేను అడుగుతుంది ఒక్కటే. జగన్మోహన్ రెడ్డి గారు రోజు ఓడిపోవడానికి కారణాలేంటి? ఏది మద్యము అలా పెట్టడం తప్పా? ఉద్యోగాలు ఉద్యోగస్తులకి ఎక్కువీయకుండా బడుగు బలహీన వర్గాలు బాగుండాలని కోరుకోవడం తప్పా? మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు. ఓకే. పక్కకి పెట్టండి. నేనైతే జగన్మోహన్ రెడ్డి గారికే సపోర్ట్ చేస్తున్నా. ఎందుకంటే మేలు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారని. తర్వాత చేశాను. కానీ టీడీపీ పార్టీ ఇలాంటి అరాచకాలు గాకుండా మంచి పనులు ఏదైతే సూపర్ సిక్స్‌లో చెప్పిన మేనిఫెస్టో గాని అమలు చేసి మంచి చేస్తే నేను టీడీపీ పార్టీకే సపోర్ట్ చేస్తా కదా! జగన్మోహన్ రెడ్డి గారికి గాకుండా చంద్రబాబు నాయుడికే మద్దతు తెలిపి చంద్రబాబు నాయుడు గారి గురించే మంచి చెబుతా కదా! టీడీపీ పార్టీ మంచి చేసిందని మేము ఒప్పుకుంటాం కదా! నేను గాని సపోర్ట్ చేస్తా కదా! ప్రతి ఒక్కరు నేనే కాదు ప్రతి ఒక్కరం సపోర్ట్ చేస్తాం కదా! అలా కాకుండా విధ్వంసాలు, అరాచకాలు సృష్టిస్తే ఏంది గతంలో వాళ్ళు చేశారు. మేమిప్పుడు చేస్తాం. గతంలో చేశారు. దానికి చట్టం తీసుకో. గతంలో మీరు చేశారు దీనికి ఇది కాదు. ఒక మూర్ఖుడు చేశాడు. ఇంకొక మూర్ఖుడు కానీ అదే విధంగా చేస్తే దానికి ఇంకా రెట్టింపు అయ్యేది తప్ప మరొకటి లేదు. నేనైతే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పథకాలకే నేను జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలిపిన. అదే విధంగా టీడీపీ పార్టీ గాని మంచి పనులు చేస్తే టీడీపీ పార్టీకి గాని నా సపోర్టే చేస్తా అంతే.